మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ చేశారు. ఈ చేప మందు పంపిణీకి ప్రజలు భారీగా తరలివచ్చారు. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమ్ రాజ్ భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉచిత చేప మందు పంపిణీ చేస్తుండటంతో జనాలు భారీగా తరలివచ్చారు. చాలా మంది ఆస్తమా రోగులు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేప మందు తీసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ మందు తీసుకోవచ్చని, ఆస్తమాని తగ్గించే ఆయుర్వేద గుణాలు చేప మందులో ఉండడం, ఇది తీసుకున్న తర్వాత ఆస్తమా తగ్గిందని చాలా మంది ప్రజలు చెప్తుండటంతో ఈ మందు తీసుకునేందుకు భారీగా ప్రజలు తరలి వస్తారని స్థానికులు చెప్తున్నారు. నేడు మా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తెను పురస్కరించుకొని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ చేప మందు పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి ఇక్కడికి మా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో దాదాపు 10,000 మందికి పైగా ఇక్కడికి వచ్చి మరి ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అందరూ కూడా చేప మందు తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని వసతులు కూడా మరి మా దండేపల్లి కమిటీ అందరం కలిసి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు మరి నిన్న ఒకరోజు ముందుగానే వస్తారు కనుక వాళ్ళందరికీ కూడా ఒక 2,000 మందికి భోజన వసతి కల్పించారు. వారికి మా దండేపల్లి ఈ చేప మందు తరఫున మా కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి. అట్లాగే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక మరి ఇక్కడ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం. మరి ఇక్కడ ఇప్పుడు మేము అందరం కూడా ఉచితంగానే ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. మన ఇక్కడ ఈ చేప మందు ఏర్పాటు చేసినటువంటి రంగసాయి ప్రేమ్ రాజు మరియు లక్ష్మీ దంపతులు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ కమిటీ సభ్యులైనటువంటి కటుకూరు రాజన్న గారు, పసుమూడి తిరుపతి గారు, అట్లాగే మరి ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ గారు, పొన్నం చిన్నగౌడ్ గారు, గుండె రవీందర్ గారు, అందరికీ అడే రవి గారు, ఇక్కడ ఎవరెవరైతే ఈ రాత్రి బావుల్లో శ్రమించి కష్టపడ్డారో వారి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి వారికి అన్ని వసతులు కల్పించి ఈ చేప మందు కార్యక్రమం విజయం. ఈరోజు చేప మందు దండేపల్లి గ్రామంలో వేయడం జరుగుతుంది. హైదరాబాద్లో బత్తిని సోదరులు వేస్తున్నారు కనుక అది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్, అక్కడ దండేపల్లిలో సెకండ్ పోయడం జరుగుతుంది కనుక అధిక సంఖ్యలో
10 రాష్ట్రాల నుంచి పక్కల నుంచి రావడం జరుగుతుంది. కనుక ఇది ఒక సేవా కార్యక్రమం. ఇక్కడ పెట్టిన ఈ ఊరోళ్ళకి కావచ్చు, ఈ స్థాపించిన అయ్యగారుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.